బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన శంకురమ్మ అనే మహిళ కువైట్ దేశంలో తనను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియో ద్వారా వివరించారు. తనను తిరిగి స్వగ్రామానికి వచ్చేలా ఎవరైనా స్పందించాలని కన్నీటి పర్యంతమవుతుంది. తన చేత విరామం లేకుండా పనులు చేపిస్తున్నారని, నరకయాతన అనుభవిస్తున్నానని, తాను పడుతున్న బాధను వివరించింది. హాయ్ అండి, నా పేరు శంకురమ్మ అండి. మాది బొట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా, మర్లగూడెం గ్రామం అండి. నేను కోవిడ్కి వచ్చి 1 నెలతో సంవత్సరం అవుతుందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని. ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. మూడు అంతస్తుల బిల్డింగ్ అండి. అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదండి. ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఒంట్లో బాగుండట్లేదు. నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను. కాళ్ళు చాలా బాధ వచ్చేస్తుంది. నాకు ఒంట్లో బాగుండట్లేదు అనేసి ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే ఇప్పుడే నువ్వు అలాగంటే పని చేయడానికి వచ్చావా, దేనికి వచ్చావమ్మా అనేసి అన్నదండి. ఆ తర్వాత రంజాన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు, ఇంకా తీసుకురాలేదు. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏమీ పట్టించుకోలేదు, ఎటువంటి సమాధానం కూడా లేదు. పెద్ద ఏజెంట్ గారికి చెప్తేనేమో 15 రోజుల్లో మనిషి వస్తుందంటమ్మా, రంజాన్కి ఉండు, అప్పటిలోకి తీసుకురాకపోతే నేను ఇల్లు మార్పిస్తాము అని అన్నారు. రంజాన్ కూడా అయిపోయింది. రంజాన్ కూడా తీసుకురాలేదు. రంజాన్ అయిపోయిన తర్వాత 7వ నెల వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు ఒంట్లో బాగుండట్లేదు, నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి, నాకు డబ్బులు కూడా వద్దు, నాకు జీతం కూడా వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను తీసుకొట్టి రూమ్ లో 4-5 రోజుల దాకా రూమ్ లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు. ఆ తర్వాత నేను అందరినీ కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూడా బ్రతుములాడాను. అయినా కూడా నా మాట ఎవరు పట్టించుకోకుండా అలానే ఉండేవాళ్ళు. నా ఫోన్ కూడా తీసేసుకున్నారు. నేను ఎవరితోనూ మాట్లాడడానికి కూడా లేకోకుండా ఫోన్ కూడా ఇవ్వననేసి. ఆ తర్వాత నేను ఉంటాను, చేసుకుంటాను అనేసి చెప్తే నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి బ్రతిమలాడితే ఫోన్ ఇచ్చింది. కాకపోతే ఎనీ టైం పగలైతే ఫోన్ మాట్లాడడానికి లేదు. రూమ్కి వచ్చిన తర్వాతనే మాట్లాడితే దొంగసాటుకు మాట్లాడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళతోటి. అలా జరుగుతుంది. ఏదైనా అంటే ఆఫీస్ గాని ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరించింది. టయానికి తినడానికి ఏమీ ఉండదు. ఏదైనా వండుకొని తిన్నామన్న టైం ఉండదు. ఎంతసేపు లేచిన కాడ నుంచి వాళ్ళకి తిని చేసి పెడతామే సరిపోతుంది. నిద్ర ఉండదు. నాకు 7వ నెల వచ్చిన తర్వాతనండి ఈ ఇంట్లోను నేను వెళ్ళిపోతానన్నప్పటి నుంచి, నువ్వు వెళ్ళిపోవాలంటే నాకు మనిషి వచ్చేదాకా చేయాలి, జీతం ఇవ్వను, ఏమి ఇవ్వను, నాకు మనిషి వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళి ఆఫీస్లో దింపుతాను అని అన్నదండి. 5 రోజులు నన్ను రూమ్ లో పెట్టి అన్నం ఏమి పెట్టుకోకుండా నీళ్లు తాగి ఉన్నానండి. సర్లే అనేసి బ్రతిమలాడంగా తీసుకెళ్తానని అన్నది. అనేసి పనులన్నీ చేపించుకున్నది. చాలా కష్టం అయిపోతుందండి. టయానికి తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఈ విషయంపై పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పందించారు. ఆమె కుటుంబ సభ్యులతో చర్వాణిలో వీడియో కాల్ మాట్లాడారు. అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో తాను మాట్లాడి ఆ మహిళను తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మీ రుణం మేము తీర్చుకోలేమంటూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వెళ్ళిన కాడ నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. భోజనం కూడా పెడతలేదంట. హెల్త్ కండిషన్ కూడా బాగా